జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, మార్కులు ఇచ్చేవాడు యేసయ్య. అయితేగా ఆయన వచ్చాడు, మీరు భయపడద్దయ్యా, మీ అమ్మాయి పడుకోలేదు, అదే చనిపోలేదు, నమ్మకం ఉంచి బాగు చేస్తాను అన్నాడు. కారణం కాదు అంటే కూర్చోడు. అయితే ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన చిన్న పాపనే ఇలా చేయి పట్టుకొని చిన్నదానా లేకు అన్నాడు. అనేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. లేచిపోయింది, చచ్చిపోయింది కదా, ఎలా లేకపోతే ఏసయ్యకి అసాధ్యం ఏమైనా ఉందా? ఏది లేదు. చనిపోయిన వారు సైతం లేవదీయగలడు. మళ్ళా ప్రాణం ఇచ్చేవాడు ఆయన, ప్రాణము పోసేవాడు కూడా ఆయనే. మన బాగా గాయపరిచేవాడు ఆయన, గాయాలు కట్టువాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే. చెప్పండి, గాయం ఇచ్చిన ఆయన, జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే, ధనం ఇచ్చినవాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చినవాడు ఆయనే, ఆశీర్వాదం ఇచ్చినవాడు ఆయనే. మీ అమ్మ నాన్నని దీవించిన వాడు ఆయనే. మీ అమ్మకి నాన్నకి ఉద్యోగాలు ఇచ్చి మీ ఆటో బాగా నడపడానికి ఆలోచించింది కూడా ఆయనే. అంజరాల నాన్నకి మంచి ఆరోగ్యం ఇచ్చింది కూడా ఆయనే. చూసారా ఎన్ని ఆశీర్వాదాలు మీరు రావడం వల్ల, మీరు సండే స్కూల్కి రావడం వల్ల మీ తల్లిదండ్రులు దీవించబడతారు, ఇంకా మీ అమ్మమ్మలు దీవించబడతారు, మీ బంధువులు దీవించబడతారు, మీకు స్వస్థత వరాలు కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లల ప్రార్థన తొందరగా ఆలకిస్తాడు. ఓకేనా? ఈ రోజు మనకి స్పాన్సర్ చేసిన వ్యక్తి బాలకృష్ణ. ఎక్కడో తెలుసా ఇల్లు? మనం ఆటో దిగుతామా? ఆటో ఇంటికి బడ్డీ ఉంటుంది, ఆ బడ్డీ ఇవాళ ఆయన కోసం అయ్యగారు మనం కూడా మంచి ప్రార్థన చేద్దాం. ఇవాళ స్పాన్సర్ ఆయన. ఓకేనా? అయితే ఇవాళ కదా మన యేసు ఎంత గొప్ప తెలుసుకోవాలి కదా. ఆరోగ్యం ఇస్తాడు, జీవుని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. మనకి నిత్య జీవాన్ని కూడా. కానీ పాపం చేస్తే ఎవడు, అబద్ధం ఆడితే ఎవడు, దొంగతనం చేస్తే ఎవడు, తల్లిదండ్రులు మనం ఉందాక 12 వాక్యాలు చదివిస్తారా? 10 ఓకే ఓకే. అయితే మళ్ళీ ఆదివారం నుంచి అది చిన్న ప్రింట్స్ చేద్దాం ఒకసారి చేస్తాం. మళ్ళీ ఆదివారానికి 10 మీకు ప్రింట్ అవుట్ ఇస్తాము, కండస్ పెట్టుకోండి. అయితే క్లోజ్ చేసి అడిగారు ఈ పాటలు పాడి